కడప జిల్లా గోపవరం మండల పరిధిలోని సర్వే నెంబర్ 954లో ప్లాట్ నెంబర్ 119 3 సెంట్ల స్థలాన్ని దాసరి సుబ్బమ్మ 4 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. గత నెల రోజుల క్రితం ఆమె అక్కడ రేకుల షెడ్ నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. అయితే గత 3 రోజుల క్రిందట గోపాల్ రెడ్డి అతని అనుచరులు సుమారు 20 మందిని అక్కడికి తీసుకొచ్చి జేసీబీతో రేకుల షెడ్డును ధ్వంసం చేశారు. అనంతరం బాధితురాలు సుబ్బమ్మ మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో నేను నా పిల్లలు రేకుల రూమ్ నందు నిద్రిస్తుండగా గోపాల్ రెడ్డి అతని అనుచరులు సుమారు 20 మంది జేసీబీ తీసుకుని నా స్థలం వద్దకు వచ్చి రేకుల షెడ్లో నిద్రిస్తున్న నన్ను జుట్టు పట్టుకుని బయటికి లాగేశారన్నారు. అలాగే నా పిల్లలను కూడా బయటకు నెట్టి రేకుల షెడ్ను జేసీబీతో ధ్వంసం చేశారు. ఎంత బతిమిలాడినా నన్ను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా మా స్థలంలో రేకుల షెడ్ వేస్తావా, ఎరికిలదానా అని కులం పేరుతో దూషించారన్నారు. అంతేకాకుండా ఈ స్థలం నాదని, ఈ స్థలంలో నాకు అడ్డుపడితే నిన్ను నీ భర్తను చంపేస్తామని బెదిరించడం జరిగిందన్నారు. ఆ సమయంలో నా భర్త లేనందువలన దిక్కుతోచని పరిస్థితిలో పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అయితే సిఐ విచారించి న్యాయం చేస్తామని బాధితురాలు మీడియాకు తెలిపింది. ఈ స్థలం విషయంలో పోలీసులు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని వాపోయారు. సుబ్బమ్మ సార్, స్థలంలో మా ఇంట్లో రూమ్ వేసుకొని ఇంట్లో కూర్చొని ఉంటే 20 మంది వచ్చినారు సార్. గోపాల్ రెడ్డి వాళ్ళ అన్నోళ్ళందరూ, బంధువులు, బావగారు వాళ్ళందరూ వచ్చి జుట్టుపట్టి లాగి 2 పిల్లోళ్ళను నన్ను తరుముకున్నారు సార్. అది కుక్కలింతో తెచ్చి మట్టంగా జీచేపుతో మట్టంగా ఇండ్లు బెచ్చల బోకులు అన్నీ పగలగొట్టినారు సార్. భయపడి మేము పరిగెత్తినాం పిల్లోళ్ళం. మేము పోలీస్ స్టేషన్కి పోతే కంప్లైంట్ తీసుకోలేదు సార్. వాళ్ళు తిరుగుతూనే వాళ్ళు పట్టించుకోవటం లేదు. అంతే నాశనం చేసి ఘోరం చేసినారు సార్. మేము కొనుక్కునే స్థలము మేము ఆడ పడుకొని తిని కూబెట్టుకొని కొనుక్కున్నాం సార్. దానికి మాదని వచ్చినారు. గోపాల్ రెడ్డి బ్రాంతి షాపులో పనిచేస్తారు సార్. ఎరికిల వాళ్ళం సార్. మేము ఎరికిలని జుట్టు పట్టుకొని మూతులు గుడ్డలు కట్టుకొని ఫుల్గా తాగి వచ్చినారు సార్. 20 మంది వచ్చినారు సార్ జేసీబీ తీసుకొని. భయపడి మేము పిల్లలు మేము జుట్టు పట్టుకొని బయటికి లాగినారు. పని చేసుకుంటుంటే అంతా నాశనం చేసి పెట్టినారు సార్. బొచ్చెలు, బోకులు, రేకులు అంతా నాశనం చేసినారు. చేయటం లేదు, పట్టించుకోవటం లేదు. పోలీస్ స్టేషన్కి పోతే మాకెవరు న్యాయం చేయటం లేదు సార్. ఈ జమ్మ గుత్త చెప్పినారు కట్టుకోపో రూమ్ అని. వాళ్ళు కట్టినా గుత్త వాళ్ళు దుబ్బేసినారు సార్. ఇక్కడ న్యాయం న్యాయం మేము ఎరికిలోళ్ళమని మమ్మల్ని రూమ్ కట్టుకొని ఉంటే నాశనం చేసి ఇటు కుక్కలింతో తొక్కేసారు సార్. మాకు న్యాయం ఇక్కడ పోలీసు వాళ్ళు గుత్త న్యాయం చేయకపోతే కడపకు పోయి కలకటేరు ఏసీబీ కాడికి పోయి ఆడ న్యాయం జరిగిపోతే మేము ఇసం దాగి ఆనే చచ్చిపో